ఆఫ్రికాలో ప్రధానమంత్రిగా చేసినటువంటి నెల్సన్ మండేలా, ఆయన ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఓ రోజున ఒక గొప్ప హోటల్లోకి వెళ్ళాడు. వెళితే ఆ గొప్ప హోటల్లో మంచి భోజనం చేస్తూ ఉంటే, ఒక 5గురు కలిసి భోజనం చేస్తూ ఉంటే, ఎక్కడో దూరాన ఉన్నటువంటి వ్యక్తి భయపడుతూ తన ముఖంలో ఏడుపు ముఖం పెడుతూ భయపడుతూ పారిపోదామని చూస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే నెల్సన్ మండేలా, హలో బ్రదర్, త్వరగా రా అని పిలిచి తనకున్నటువంటి తను తింటున్నటువంటి భోజనపు బల్ల హోటల్లో, నాతో పాటు భోజనం మీకేం కావాలంటే అది తీసుకొని, అది ఆయనే నెల్సన్ మండేలా అనేటువంటి ప్రధానమంత్రి ఆయనకు వడ్డిస్తూ ఉంటే చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నా. చివరాఖరికి ఆయన ఏడ్చుకుంటూ భయపడుతూ ఉన్నటువంటి వ్యక్తి అన్నం తిని భోంచేసుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు వీళ్ళు అన్నారు, ఏమిటండి మండేలా గారు, మీరు ప్రధానమంత్రిగా ఉండి ఆ వ్యక్తి నేను చూస్తుంటే భయపడుతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భోజనం పెట్టించారు, ఏమిటండి, ఎందుకనండి ఈ పని చేశారంటే ఆయన అన్నాడు, అయ్యా నేను ఒకప్పుడు ప్రధానమంత్రిగా కాకమునుపు నన్ను ఈ లోకం వెలివేసింది. ఈ లోకం భయంకరంగా ఒక దొంగగా లేదా ఒక జాతికి ద్రోహం చేసిన వ్యక్తిగా నన్ను క్రియేట్ చేసి జైల్లో పడేస్తే, నేను భోజనం పెట్టించేనే ఆ వ్యక్తి ఆ జైల్లో ఒక పోలీసుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన రోజు నన్ను భయంకరంగా హింసించాడు. ఎలాంటి హింస అంటే, మంచినీళ్ళు అవుతున్నాయంటే యూరిన్ బేసి నాకు ఇచ్చేవాడు. భయంకరంగా నన్ను హింస పెట్టాడు. ఈ టైంలో నాకు అతను కనపడితే నేను అతను హృదయపూర్వకంగా క్షమించా. ఎందుకో తెలుసా, నా దేవుడు నన్ను క్షమించాడు, ఆ వ్యక్తిని కూడా నేను క్షమిస్తాను, అందుకే నేను అతను క్షమించాను. అతను కొట్టదలుచుకోవాలి, అతనికి జైలుకి పంపించదలుచు, నాకు అధికారం ఉందని ఏదో చేయలేదని అంటే అక్కడున్న వ్యక్తులు అన్నారు, నీవు క్షమించే హృదయము నీలో ఉండబట్టి దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు నిన్ను చేసినాడు. గట్టిగా చప్పలకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట మీకు గుర్తు చేసినానంటే, మన హృదయం అనే బలిపీఠంలో చంపుకోవలసినవి చంపుకోవాలి. అందుకని